ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మద్యం ప్రియులు బీర్లను ఇష్టపడి తాగుతుంటారు. బీరు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే అనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఇంతకీ అసలు బీర్ను ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ బీరు తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది? బీరు రుచి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీరును ధాన్యాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. దీనిని శాస్త్రీయంగా కిన్వి ప్రక్రియగా పిలుస్తారు. ఈ ప్రక్రియలో ధాన్యాల నుంచి చక్కెరను సేకరిస్తారు. ఇది ఇస్టన్ ద్వారా ఆల్కహాల్ కార్బన్ డైహైడ్రేట్గా మారుతుంది. బీర్ల తయారీ కోసం బార్లీ గింజలను ఉపయోగిస్తారు. మొదట బార్లీ గింజలను నీటిలో నానబెడతారు. దీంతో అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియను మెల్డింగ్ అంటారు. మొలకెత్తినప్పుడు వీటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారడం ప్రారంభమవుతుంది. అనంతరం ఈస్ట్ ద్వారా ఇది ఆల్కహాల్గా మారుతుంది. ఈ ద్రవీభవన ప్రక్రియ సుమారు 5 నుంచి 7 రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం కిన్వి ప్రక్రియ జరుగుతుంది. మొలకెత్తిన బార్లీ మెత్తగా మారుస్తారు. ఈ గ్రాండ్ మాల్ట్ నీటిలో కలిపి వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే చక్కెర కరిగిపోతుంది. తర్వాత దీనిని చల్లబార్చి ఈస్ట్ను యాడ్ చేస్తారు. కిన్వి ప్రక్రియ 7 నుంచి 10 రోజుల వరకు చేస్తారు. కిన్వి ప్రక్రియ పట్టే సమయం, ఉష్ణోగ్రత బీర్ రుచిని ప్రభావితం చేస్తుంది. కిన్వి ప్రక్రియ ముగిసిన తర్వాత బీర్ను కొంతకాలం పాటు చల్లబారుస్తారు. ఇలా చేయడం వల్ల బీరు రుచి మరింత మెరుగవుతుంది. ఈ ప్రక్రియను ల్యాంగింగ్ అంటారు. ఈ ప్రక్రియ కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ల్యాంగింగ్ సమయం కూడా బీర్ రకాన్ని బట్టి ఉంటుంది. ల్యాంగింగ్ ప్రక్రియ ఎంత ఎక్కువ రోజులు అంటే బీరు అంత రుచిగా బాగుంటుందని చెబుతారు.